హలో హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? ఈ రోజు ఈ వీడియోలో మనం రీసెంట్గా బాగా వింటూ ఉన్నాం, ఎక్కడ చూసినా కూడా అమెరికాను వదిలేసి బయటికి వెళ్ళటండి, ఇండియాకి వెళ్ళేసి రిటర్న్ అమెరికాకు వస్తారు అంటే చాలా కష్టం, ఇంకా అమెరికాని వదిలారంటే ఇంకా అమెరికా లోపలికి రావడం చాలా కష్టం, ఇలాంటివి చాలా వింటూ ఉన్నాం. సో ఇంకా ఇందులో నిజాలు ఎంత, రీసెంట్గా నాకు తెలిసిన వాళ్ళు చాలా మంది ఇండియాకి వెళ్ళేసి వచ్చారు. అందులో F1 వీసా వాళ్ళు ఉన్నారు, H1B వాళ్ళు ఉన్నారు, L1 వాళ్ళు ఉన్నారు, గ్రీన్ కార్డ్ హోల్డర్స్ కూడా ఉన్నారు. వాళ్ళ యొక్క ఎక్స్పీరియన్సెస్ని అయితే నేను మీతో అయితే షేర్ చేస్తాను. అండ్ ఇంకా దాంతోపాటు కొన్ని ఇమిగ్రెంట్ లాస్ కూడా చూశాను, మనం ఏమేమైతే ప్రికాషన్స్ తీసుకోవాలి అనేసి ఉందో, సో అవి కూడా మీకైతే ఈ వీడియోలో అయితే షేర్ చేస్తాను. సో ఇంకా ఎవరైనా మొదటిసారి మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు లైక్ చేయడం వలన వీడియో కొంచెం ఎక్కువ మందికి రీచ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో ఇది ఇన్ఫర్మేటివ్ వీడియో కాబట్టి ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే షేర్ కూడా చేయండి. రెండు టాపిక్లోకి వెళ్లే ముందు, రీసెంట్గా ఎవరైనా L1 వీసా ఆర్ H1 వీసా, F1 వీసా, H4 వీసా, L2 వీసా, ఎనీ ఇమిగ్రెంట్ వీసాలలో ఉన్న వాళ్ళు ఏదైనా DWI రానియండి, లేదు అంటే DUI రావచ్చు, లేదు అంటే ఎన్ని క్రిమినల్ కేసెస్ రానియండి, లేదు అంటే షాప్ లిఫ్టింగ్లో రానియండి, ఏదైనా కేసెస్లో కనుక వాళ్ళు ఇన్వాల్వ్ అయ్యి ఉంటే కానీ వాళ్ళకి వీసా రివోట్ అయ్యేటటువంటి మెయిల్స్ అయితే చాలా మందికి వస్తూ ఉన్నాయంట ఈ మధ్యన. సో తప్పకుండా అలాంటివి అయితే చేయకండి. అండ్ DUI DWI అంటే ఏంటంటే, DUI అంటే డ్రైవ్ ఇన్ అండర్ ఇన్ఫ్లుయెన్స్, DWI అంటే డ్రైవ్ ఇన్ వైల్ ఇంటాక్సికేటెడ్. ఇంకా ఈజీగా చెప్పాలంటే డ్రంక్ అండ్ డ్రైవ్ లాంటిది, అంటే మీరు స్పృహలో లేకుండా డ్రైవింగ్ అలాంటివి చేయడం అన్నట్లు. సో అంటే ఏదైనా మీరు మత్తు పదార్థాలు సేవించి చెప్తున్నారు కదా, డ్రంక్ అండ్ డ్రైవ్ లాంటివి. అందులో మీ మీద ఎలాంటి కేసు రాని ఉంటే, ఈవెన్ ప్రజెంట్ ఆ కేసు రాని లేకుండా క్లోజ్ అయిపోయి ఉన్నా కూడా వాళ్ళకి కూడా మెయిల్స్ వస్తున్నాయంట, సార్ రివోట్ అవుతుంది అని చెప్పేసి. సో ఇప్పటి నుంచి అయినా కూడా తప్పకుండా జాగ్రత్తగా ఉండండి. డ్రంక్ అండ్ డ్రైవ్ అమెరికాలో చాలా పెద్ద ఇష్యూస్ అయితే క్రియేట్ చేస్తుంది. అంటే ఇప్పుడు ట్రంప్ వచ్చిన తర్వాత ఇది ఇష్యూస్ క్రియేట్ చేస్తుంది అంటే కాదు, ఈవెన్ ఎప్పుడైనా కూడా అమెరికాలో ఇవన్నీ కూడా చాలా పెద్ద మిస్టేక్స్ అన్నట్లే. షాప్ లిఫ్టింగ్ రావచ్చు, ఎన్ని క్రిమినల్ కేసెస్ రానియండి, ఇలాంటి డ్రంక్ అండ్ డ్రైవ్. సో తప్పకుండా కూడా వీటిలలో చాలా జాగ్రత్తగా ఉండాలి. రీసెంట్గా కూడా చాలా మంది షాప్ లిఫ్టింగ్ లోపల ఇరుక్కుంటున్నారు. ఏదో సరదాగా వెళ్ళేసి అక్కడ ఉన్నటువంటి 2 చాక్లెట్లు కొనుక్కొని ఒకటే చాక్లెట్ బిల్ వేసి వచ్చుకోవడాలు, ఇలాంటివి తప్పకుండా కూడా అక్కడ మానిటర్ అవుతూనే ఉంటుంది 24/7. సో అందువలన ఏంటి అంటే మీరు అలాంటివి చేయకుండా అయితే ఉండండి. అండ్ ఇదే కాకుండా లాస్ట్ టైం నేను చేసినటువంటి వీడియోకి అయితే ఒక కామెంట్ వచ్చింది, వీసా రివోట్ అయినా కూడా యూఎస్లో ఎలా ఉంటున్నారు అని చెప్పేసి. వీసా రివోట్ అయింది అంటే మీరు వెంటనే యూఎస్ నుండి వెళ్ళిపోమని కాదు దాని అర్థం. వీసా రివోట్ అయినా కూడా వాళ్ళకి వ్యాలిడ్ I-20 ఉన్న, ఈవెన్ H1B వాళ్ళకి వ్యాలిడ్ I-797 ఉన్నా కూడా అవి ఉన్నన్ని రోజులు వాళ్ళు అమెరికాలో ఉండొచ్చు. బట్ ఎప్పుడైతే వాళ్ళు ట్రావెల్ చేస్తారో అప్పుడు మాత్రం న్యూ స్టాంపింగ్ ఉండాలి. న్యూ స్టాంపింగ్ తోటి యూఎస్కి రావాల్సి ఉంటుంది. అంతేకాని వీసా రివోట్ అయింది అన్న వెంటనే కూడా వాళ్ళు ఇంకా అమెరికాలో ఉండకూడదు, అమెరికా నుంచి బయటకు వెళ్ళాలని కాదు. అంటే వాళ్ళు న్యూ స్టాంపింగ్ కోసం యుఎస్ ఎంబసీకి వెళ్ళేసి ఇంటర్వ్యూ ఫేస్ చేసి రావాల్సి ఉంటుంది. సో అదన్నట్లు వీసా రివోట్ అవ్వడం అని అంటే అమెరికాలో ఉండడం ఇల్లీగల్ అంటే కాదు, లీగలే అన్నట్లు. వీసా రివోట్ అయినా కూడా ఇట్స్ ఎన్ లీగల్ టు స్టే ఇన్ యూఎస్. సో ఇది చాలా మంది డౌట్ ఉండి నాకు వచ్చినటువంటి కామెంట్స్. మోస్ట్లీ F1 వాళ్ళకి ఎందుకు వీసా రివోట్ అవుతుంది అంటే మోస్ట్లీ ఈ DUI DWI మెయిన్ రీజన్స్. అంటే ఈ డ్రంక్ అండ్ డ్రైవ్ లో పార్టిసిపేషన్ వల్లనే వాళ్ళకి ఎక్కువ వీసా రివోట్ అవుతుంది. లేదు అంటే ఎనీ ప్రొటెస్ట్ లోపల వాళ్ళు పాల్గొంటే అలాంటివి చేసినా కూడా వాళ్ళ యొక్క వీసా రివోట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. ఈవెన్ H1B వాళ్ళకు కూడా వీసా రివోట్ అయ్యేటటువంటి ఛాన్సెస్ ఉంటాయి. ఫ్రాడ్ అండ్ మిస్డైరెక్షన్ డేటా రావచ్చు, లేదు అని అనుకుంటే ఈవెన్ డ్రంక్ అండ్ డ్రైవ్ లోపల రానియండి, లేదు అనుకుంటే ఎంప్లాయర్ తోటి మిస్బిహేవియర్ ఉండడం, వాట్ ఎవర్ ఇట్ ఈస్ రీజన్స్. సో వాళ్ళు కూడా H1B రివోట్ అయ్యేటటువంటి ఛాన్సెస్ ఎక్కువగానే ఉంటాయి. అండ్ నెక్స్ట్ థింగ్ ఏంటంటే ఈ మధ్యన చాలా మంది కూడా అసలు ఇండియాకి వెళ్ళకూడదు అని చెబుతూ ఉన్నారు. వాట్ ఎవర్ ఇట్ ఈస్, మీ దగ్గర అంతా ప్రాపర్ డాక్యుమెంట్స్ ఉండి అంత వ్యాలిడ్ లోపల ఉండి మీరు ఎలాంటి కేసెస్ లోపల దాంట్లో ఇరుక్కోకుండా ఉంటే మీరు దర్జాగా ఇండియాకి వెళ్ళేసి రావచ్చు, ఎలాంటి ఇష్యూస్ అయితే లేవు. అండ్ రీసెంట్గా నాకు తెలిసి F1 అండ్ H1 L1 అండ్ గ్రీన్ కార్డ్ హోల్డర్స్ కూడా ఇండియాకి వెళ్ళేసి వచ్చారు. అండ్ వాళ్ళ ఎక్స్పీరియన్సెస్ అయితే కొన్ని చెప్పారు. చాలా మంది అయితే నార్మల్గానే ఉంది, పెద్ద అసలు ఎలాంటి ప్రాబ్లం లేదు, మేము మంచిగానే వెళ్ళేసి వచ్చాము అని చెప్పేసి. ఇంకా కొంతమంది ప్రాబ్లమ్స్ ఏమీ లేవు, కాకపోతే ఒకప్పుడు కంటే కూడా కొంచెము ఎక్కువ క్వశ్చన్స్ అడిగారు అని చెప్పేసి. ఆ క్వశ్చన్స్ ఏంటంటే మీరు యూఎస్లో ఎక్కడ ఉంటున్నారు అని చెప్పేసి, అండ్ మీరు వచ్చేటప్పుడు ఏమేమి క్యారీ చేస్తున్నారు, మీ క్యారీ బ్యాగ్లో ఏమేమి ఉన్నాయి, ఎన్ని ఫుడ్ ఐటమ్స్ అలాంటివి ఉన్నాయా అని చెప్పేసి అడిగారంట. ఇవన్నీ కూడా చాలా వరకు కూడా సింపుల్ క్వశ్చన్స్, పెద్దగా మనము భయపడేటటువంటి క్వశ్చన్స్ కూడా ఏమి రావు. అండ్ ఇంకోటి మాత్రం సెకండ్ లెవెల్కి వెళ్ళారంట వాళ్ళు. అక్కడ వాళ్ళని నార్మల్గా మీ I-797 చూపించండి, మీ స్టేట్ ID చూపించండి,
అండ్ మీరు ఏమేమి క్యారీ చేస్తున్నారు, ఏమైనా గోల్డ్ క్యారీ చేస్తున్నారా. సో వాళ్ళు కొంచెం గోల్డ్ అయితే క్యారీ చేస్తున్నారంట, దానికి ఇన్కమ్ ట్యాక్స్ ఉందా, లేదు అంటే మీరు 5% ఇట్లా కట్టాల్సి ఉంటుంది అని చెప్పేసి. మీ శాలరీ ఎంత, పే స్టబ్స్ చూపించండి, ఇవన్నీ కూడా చూపించమని అయితే అడిగారంట. సో ఆఫ్టర్ దట్ వాళ్ళన్నీ కూడా చూపించిన తర్వాత అయితే దెన్ ఓకే దే ఆర్ కమ్ టు ఇన్ యూఎస్ఏ. సో చాలా మంది అయితే ఎలాంటి ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేయట్లేదు. బట్ ఒకప్పటితో కంపేర్ చేస్తే మాత్రం ఇమిగ్రేషన్లో కొంచెం క్వశ్చన్స్ అయితే ఎక్కువగానే అడుగుతూ ఉన్నారు అని చెప్పేసి. అలా అని ప్రతి చోట అలా ఏం లేదు. సో మీరంతా అన్ని డాక్యుమెంట్స్ ప్రాపర్గా ఉంటే మాత్రం అసలు మీరు ఎలాంటిది కూడా భయపడాల్సిన అవసరం అయితే లేదు. నెక్స్ట్ థింగ్, ఈవెన్ H1B వాళ్ళు రానివ్వండి, వాట్ ఎవర్ ఇట్ ఇస్, ఈవెన్ గ్రీన్ కార్డ్ హోల్డర్స్ అయినా కూడా ఇండియాకి వెళ్ళేసి వచ్చేటప్పుడు వాళ్ళు తప్పకుండా కూడా చాలా వరకు డాక్యుమెంట్స్ అయితే క్యారీ చేయాలి. అండ్ మెయిన్లీ కూడా ప్రతి ఒక్క డాక్యుమెంట్ అయితే క్యారీ చేస్తే మంచిది అని చెప్పేసి అయితే చెబుతున్నారు. ఈవెన్ H1B మీద ఉన్న వాళ్ళు LCA, I-797, డ్రైవింగ్ లైసెన్స్, స్టేట్ ఐడి, ఈవెన్ కుదిరితే రెంటల్ అగ్రిమెంట్, ఇవన్నీ క్యారీ చేస్తే మీకు చాలా వరకు హెల్ప్ అయ్యేటటువంటి ఛాన్సెస్ ఉంటాయి. ఈవెన్ గ్రీన్ కార్డ్ హోల్డర్స్ కూడా అంతే. రీసెంట్గా ఈవెన్ చికాగో రానివ్వండి, న్యూయార్క్, న్యూజెర్సీ, ఎక్కడ ఈవెన్ ఏ ఇమిగ్రేషన్లో అయినా కూడా తప్పకుండా కూడా గ్రీన్ కార్డ్ వాళ్ళని కూడా మంచిగానే క్వశ్చన్స్ అయితే అడుగుతూ ఉన్నారంట. ఒకప్పుడు గ్రీన్ కార్డ్ హోల్డర్స్ అంటే చూసి చూడనట్లుగా వదిలేసేది, బట్ ఇప్పుడైతే వాళ్ళని కూడా కొంచెం క్వశ్చన్స్ ఎక్కువగానే అడుగుతూ ఉన్నారంట. ఈవెన్ వాళ్ళు కూడా సేమ్ స్టేట్ ఐడి కానివ్వండి, రెంటల్ అగ్రిమెంట్, ఈవెన్ ఫ్యామిలీస్తో వస్తున్నప్పుడు వాళ్ళ నేమ్స్ కూడా అందులో ఇంక్లూడ్ అయి ఉంటాయి కాబట్టి రెంటల్ అగ్రిమెంట్ అండ్ ఇట్లా డ్రైవింగ్ లైసెన్స్, ఇంకా కుదిరితే ఎంప్లాయర్ యొక్క రిఫరెన్స్, ఇవన్నీ కూడా తీసుకొని వెళ్తే ఇంకా మీరు 0% అన్నట్లు ఎలాంటి భయపడకుండా వెళ్ళేసి రావచ్చు. అండ్ వీటితో పాటు మీకు రిగార్డింగ్ డాక్యుమెంట్స్ ఉంటాయి కదా, అవన్నీ కూడా తప్పకుండా క్యారీ చేయమని అయితే చెబుతూ ఉన్నారు. సో ఇంకా ఫైనల్ గా మీ దగ్గర వ్యాలిడ్ డాక్యుమెంటేషన్ ఉండి మీరు ఎలాంటి కేసెస్ లోపల ఇన్వాల్వ్మెంట్ లేకుండా అంత ప్రాపర్ వేలోనే ఉంటే ఎలాంటిది కూడా భయపడకుండా మీరైతే ఇండియాకి వెళ్ళేసి అయితే యూఎస్ఏ రావచ్చు. యూఎస్ నుంచి అసలే బయటకు వెళ్ళకూడదంట, బయటకు వెళ్తే అయిపోవడం అదంతా ఏం లేదు. కరెక్ట్ డాక్యుమెంటేషన్ ఉంటే అంతా కూడా ప్రాపర్ గానే ఉంటదని అయితే నేను చూశాను. ఎవరైనా కూడా ఎక్కువ ఇబ్బంది పడినట్లుగా ఇమిగ్రెంట్ ఛానల్స్ లోపల ఉంటే మాత్రం ఆ విషయాన్ని కూడా నేనైతే మీతో షేర్ చేయడానికి ట్రై చేస్తాను. ప్రజెంట్ అయితే ఎక్కడ చూసినా కూడా దే ఆర్ ఫేసింగ్ సమ్ ఇష్యూస్, బట్ అవన్నీ కూడా పెద్దగా ఇంకా యూఎస్ లోపలికి ఎంటర్ చేయనంత రాదు. దానికి తగినటువంటి క్వశ్చన్స్ అంటే అన్ని కూడా డాక్యుమెంట్స్ ప్రాపర్గా పెట్టుకున్నట్లయితే అన్ని కూడా మీరు చూపించినట్లయితే పెద్ద ప్రాబ్లం ఏమీ ఉండదు అని చెప్పేసి. సో ఇంతే అండి ఈ వీడియో. మీరంటే వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.